సో, మనం లాస్ట్ కాడ నుంచి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే వాటర్ ఫ్లో. మనం ఈ క్లాస్‌లో వాటర్‌ని పంప్ చేసాము. కానీ మోర్ ఫ్లాషెస్ ఎక్కువగా ఫ్లాష్ అయ్యి మనకి బయటికనేది వాటర్ చిమ్ముతున్నాయి. సో, అలా చిమ్మకుండా ఉండడానికి మనకి ఒక నోడ్ వాడాను. ఈ నోడ్ వచ్చేసి పాస్ స్పీడ్ లిమిట్ కనిపిస్తుందా? సెకండ్ ఇన్పుట్‌కి కనెక్ట్ చేశాను. సెకండ్ ఇన్పుట్‌లో వెలాసిటీ. మనం వెలాసిటీని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి పార్టికల్ వెలాసిటీని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేశాను. సో, ఇక్కడ పాస్ స్పీడ్ లిమిట్. మనం ఆటి యొక్క పార్టికల్స్ యొక్క స్పీడ్‌ని తగ్గించాలనుకుంటున్నాం. అందుకని ఈ నోడ్ వాడాను. సో, ఈ నోడ్ వచ్చేసి దీని పర్పస్ ఏంటంటే మినిమమ్ స్పీడ్ లిమిట్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మినిమమ్ స్పీడ్‌లో నేను ఒక 4 వాల్యూ ఇచ్చాను. మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేను 4 ఎందుకు ఇచ్చానంటే సో, నా ఇక్కడ పడుతున్నప్పుడు ఫ్లాష్ అనేది వస్తుంది గదా! ఆ ఫ్లాష్ అనేది మోర్ వెలాసిటీతో జనరేట్ అయింది. జనరేట్ అయింది. సో, నాకు వెలాసిటీ అనేది కంట్రోల్ అవ్వడం కోసం ఇక్కడ 4 అనే నంబర్ ఇచ్చాను. 4 అనే నంబరు 4 కన్నా హై దాటకూడదు. నా వెలాసిటీ ఫోర్స్ అనేది 4 కన్నా దాటకుండా ఉండడం కోసం నేను 4 అనే నంబర్ ఇచ్చాను. ఈ 4 అనే నంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ వెలాసిటీ అనేది మనకి ఫోర్స్ జనరేట్ అవ్వకుండా ఆపుతుంది. సో, సపోజ్ ఇక్కడ చూడండి. ఇలా వస్తుంది. మొన్న ఫ్లాష్ అయ్యి ఇక్కడ చిమ్మినాయి కదా! ఇప్పుడు రావు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేశాను, ఇలా చిమ్మకుండా ఉన్నాయి కదా! నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ సోర్స్‌లో. ఇప్పుడు నాకు కొన్ని ఫ్రేములొచ్చి తర్వాత వాటర్ అనేది స్టాప్ అయిపోవాలి. సో, దానికోసం వాల్యూమ్ సోర్స్‌లో కీ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! గ్రీన్ కలర్‌లో. ఇక్కడ నాకు 1 నుంచి 75 దాకా ఇప్పుడు బ్రెయిన్ ఆఫ్ చేసి ఉంది. సో, 1 నుంచి 75 దాకా నాకు ఎటువంటి వాటర్ అనేది ఆగకూడదు. సో, 1 నుంచి 75 దాకా కంటిన్యూగా వాటర్ అనేది జనరేట్ అయిపోతాయి. 76 వచ్చినాక నాకు వాటర్ అనేది రాకూడదు. సో, దానికోసం కీ చేసుకున్నాను. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ క్లిక్ చేస్తే మనకి కీ పడిద్ది. స్టార్టింగ్ ఫ్రేమ్‌లో. నెక్స్ట్ వచ్చేసి 75 ఫ్రేమ్‌లో సో, ఇదొక మెథడు కీ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి 75 ఫ్రేమ్‌లో రైట్ క్లిక్ కీ ఫ్రేమ్, సెట్ కీ ఫ్రేమ్. రెండిట్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసేయొచ్చు. కీ చేయడానికి. నేను కీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 76 ఫ్రేమ్‌లో 0. ఈ 0 చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు అది వాటర్ అనేది ఆగిపోతాయి. కంటిన్యూగా వాటర్ జనరేట్ అవ్వవు. సో, 75 వరకు మనకి వాటర్ కంటిన్యూగా వచ్చి తర్వాత 76 ఫ్రేమ్ నుంచి 0 అయిపోతాయి. సో, ఇక్కడ ఆల్రెడీ ప్లే బ్యాక్ చూపించాను. సో, ఇక్కడ చూడండి 75 ఫ్రేమ్స్ మీకు సెకండ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఫ్రేమ్స్ కనబడతాయి. 75 ఫ్రేమ్స్ వరకు వచ్చి మనకి వాటర్ అనేది తర్వాత ఆగిపోతాయి. ఇలా ఆగిపోతాయి. సో, దీనికోసమే నేను వాల్యూమ్ సోర్స్‌లో కీ చేసుకున్నాను. సో, మీకు కీ చేసుకోవడం అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ 1 ఉంటే వాటర్ వస్తాయి. 0 ఉంటే వాటర్ రావు. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు 1 నుంచి 75 వరకు నార్మల్‌గా 1 ఉంది. తర్వాత 76 0 మొత్తం 0. ఓకే. ఇక్కడ బ్రెయిన్ ఆఫ్ చేసి నేను కీ చేసుకున్నాను. ఈ బ్రెయిన్ ఎందుకు పనిచేస్తది అంటే, మనకి ఈ డైనమిక్ డాప్ నెట్వర్క్ ఉంది కదా! ఈ డాప్ నెట్వర్క్ వర్క్ అవ్వకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఆన్ చేశాననుకో లోడ్ అవుతది. సో, ఇది ముందుకి, వెనక్కి జరుపుకోలేం మనం. సో, ఎస్కేప్ దానికోసమే నేను అక్కడ బ్రెయిన్ ఆఫ్ చేసుకొని కీ చేసుకున్నాను. బ్రెయిన్ ఆఫ్ చేసే కీ చేయండి. మీకు ఈజీగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ పార్టికల్స్ ఉన్నాయి కదా! వీటిని క్యాష్ చేయాలనుకుంటున్నా. సో, దీంట్లోకెళ్ళి ఆల్రెడీ క్యాష్ చేశాను మీకు. క్యాష్ టైమ్ ఎక్కువ పట్టిద్దని నేను ముందుగానే క్యాష్ చేసి పెట్టుకున్నాను. సో, క్యాష్ చేయడం ఎలాగంటే ముందుగా ఇక్కడ డాప్ ఐఓ అని నేను ఒక నోడ్ తీసుకున్నాను. ఈ నోడ్ తీసుకుంటే ఏమవుతుందంటే 2 నోడ్‌లు క్రియేట్ అవుతాయి. ఈ 2 నోడ్‌లు. ఈ 2 నోడ్‌లు వచ్చేసి ఇదేమో ఇంపోర్ట్ చేయడానికి, ఇదేమో క్యాష్ చేయడానికి. ఇంపోర్ట్ చేసిన దాన్ని క్యాష్ చేయడానికి. సో, ముందుగా ఇంపోర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ డాప్ నోడ్ కనిపిస్తున్నాయి కదా! ముందుగా డాప్ నెట్వర్క్‌లో ఏం పేస్ట్ చేయాలంటే, ఇక్కడ మన డాప్ నెట్వర్క్‌ని కాపీ చేసుకొని కంట్రోల్ సి మనం ఇక్కడ ఒక జామెట్రీ తీసుకొని దాంట్లోకెళ్ళి ఈ వర్క్ చేశాను నేను. ఒకసారి చూడండి. డాప్ నెట్వర్క్‌లో
ఇక్కడ కంట్రోల్ వి. సో పేస్ట్ కంట్రోల్ వి అవ్వట్లేదు, నేను కంట్రోల్ సి పేస్ట్ చేసినట్లు. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, పేస్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డాప్ నోడ్లో ఏం పేస్ట్ చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని కంట్రోల్ సి ఇక్కడ పేస్ట్. మనకు పేస్ట్ చేసంగానే ఇక్కడ ప్రిసెట్స్ అనేవి కదా, ఇక్కడ ఫ్లిప్ ఫ్లూయిడ్ మనం ఏదైతే క్యాష్ చేయాలనుకుంటున్నామో ఫ్లిప్ కదా. సో ఫ్లిప్ ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ అయినా పెట్టుకోవచ్చు, లిక్విడ్ ఎక్కువగా యూస్ అవ్వదు. సో ఫ్లిప్ ఫ్లూయిడ్ పెట్టుకోండి. మనకి ఫ్లిప్ ఫ్లూయిడ్ పెట్టుకోగానే మనకి 3 ఇన్పుట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. జామెట్రీ, సర్ఫేస్, వెలాసిటీ, ఈ 3 ఉంటేనే మనకి వాటర్ అనేది జనరేట్ అవుతాయి. సో ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే మనకి క్యాష్ చేసుకోవడానికి మనకి వచ్చేసింది ఇది. సో ఇవి వైట్ కలర్లోనే వస్తాయి. తర్వాత దీన్ని క్యాష్ చేసుకోవడం పద్ధతి. సో ఇక్కడ ఎక్స్ప్లిట్, ఇక్కడ ఎక్స్ప్లిట్ పెట్టుకొని ఇక్కడ కొంత పైథాన్ కోడ్ యూజ్ చేసుకుని ఇక్కడ ఒక డిఫాల్ట్గా ఒకటి ఏదో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ $hip అంటే మనం ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో సో అక్కడ జియో అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి మనం ఏదైతే ఫైల్ నేమ్ ఉందో ఆ నేమ్తో $f. $f అంటే ఏంటంటే ప్రతి ఫ్రేము. VGO అనేది ఫార్మేట్, క్యాష్ యొక్క ఫార్మేట్. హుడినిలో ఫైల్ క్యాష్ చేయడానికి ఫార్మేట్. SC అంటే సీన్ కంప్రెస్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. $hip అంటే మనం ఫైల్ సేవ్ చేసిన కాడ జామెట్రీ అనే ఫోల్డర్ నేమ్, జామెట్రీ జియో అనే నేమ్తో ఫోల్డర్ క్రియేట్ అయ్యి మన నేమ్, ఫైల్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫైల్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి అనుకుందాం. సో తర్వాత $f అంటే ప్రతి ఫ్రేము నాకు క్యాష్ అవ్వాలి. BGO అంటే ఫార్మేట్. ఈ BGO లేకపోతే మనకి క్యాష్ అనేది అవ్వదు, సరిగ్గా అవ్వదు. ప్రతి ఫ్రేము క్యాష్ అవ్వాలి నాకు. సీన్ కంప్రెస్, మనకి సీన్ని కంప్రెస్ చేయడానికి. సో నేను ఇలా చేయొచ్చు, లేదా నేను ఒక పద్ధతి చెప్తాను. ఇక్కడ డెస్క్టాప్, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తాను, CACH క్యాష్. ఇక్కడ మళ్ళీ క్యాష్ పేరు వచ్చేసి, ఫైల్ నేమ్ వచ్చేసి పార్టికల్ క్యాష్, CLE పార్టికల్ క్యాష్. ఓకే, పార్టికల్ క్యాష్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినా కానీ మనకి ఇది క్యాష్ అవ్వదు. ఏం చేయాలి, ఇక్కడ PARTICLE ఏం చేయాలంటే ఇక్కడ $f .bgeo.sc. సో ఇది క్యాపిటల్ కాదు, నార్మల్ ఉండాలి, సారీ. $f .bgeo.sc. సో మనకి లాస్ట్లో మనం ఏ ఫైల్ నేమ్ అయినా ఇచ్చి లాస్ట్లో ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి, ఇది ఇవ్వకపోతే క్యాష్ సరిగ్గా అవ్వదు. సో ఇది ఇచ్చి యాక్సెప్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ టు డెస్క్ అని కొడితే మనకి క్యాష్ అనేది మనం ఇచ్చిన ఫోల్డర్లో క్రియేట్ అయిపోతుంది, క్యాష్ అయిపోతుంది. ఇలా మనకి ఇలా వచ్చేసి క్యాష్ అనేది జరిగిపోతుంది. సో నేను ఆల్రెడీ క్యాష్ అయింది కాబట్టి పాస్ ఇంట్రాక్ట్ కొట్టేసి మనం ఆల్రెడీ క్యాష్ చేసిన దాన్ని ఉంది కదా, దాన్ని వాడుకుందాం. సో ఇక్కడ క్యాష్ చేసే మధ్యలో డాప్ ఐఓకి క్యాష్కి మధ్యలో ఒక నోడ్ ఉంది. ఈ నోడ్ ఏం చేస్తుందంటే మనకి ఫ్లూయిడ్ కంప్రెస్. మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ స్టోరేజ్ తక్కువ ఉంది అనుకుంటే ఇది ఫైల్ క్యాష్ చేస్తే జీబీలే వచ్చేస్తుంది. స్టోరేజ్ తక్కువ ఉంది అనుకుంటే ఏం చేస్తానంటే ఫ్లూయిడ్ కంప్రెస్ నోడ్ వాడతా. ఈ ఫ్లూయిడ్ కంప్రెస్ ఏం చేస్తుందంటే మనకి క్యాష్ సైజ్ని తగ్గిస్తుంది. ఒకవేళ 10 GB ఉందనుకో, ఈ ఫైల్ మొత్తం క్యాష్ చేస్తే 10 GBని 7 GB, 8 GB, 6 GB అలా తగ్గిస్తూ వస్తుంది. సో మనకి కొంత జీబీ అనేది తగ్గుతుంది. దీంట్లో ఏం చేయాలంటే పార్టికల్ సపరేషన్, మీకు పార్టికల్ సపరేషన్ని ఆల్రెడీ ఉంది కదా ఫ్లిప్ ఆబ్జెక్ట్లో. సో దీన్నే కాపీ పారామీటర్ ఇక్కడ పేస్ట్ రిలేటివ్ రిఫరెన్స్ చేశాను.
ఇలా చేస్తే మనకి రెండిటికి వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. ఒకసారి చేంజ్ చేసినా 2 సార్ట్ల చేంజ్ అయిపోద్దని ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. సో, ఇక్కడ చేసిన తర్వాత లోడ్ ఫ్రమ్ డెస్క్ అని వస్తది. ఇక్కడ క్యాష్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఎన్ని ఫ్రేమ్‌లు అయితే అయినాయో అన్ని ఫ్రేమ్‌లు మనకి లోడ్ అయినట్టు. సపోజ్ దీంట్లో నేను ఒక 200 ఫ్రేమ్సే అయినాయి అనుకుందాం. లేదా 240 అయిపోయినాయి అనుకుందాం. ఎన్నైనా అవని అంతవరకే లోడ్ అవుతుంది. సో, క్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తే ఇలా వస్తది. సో, మనకి ఇలా రాకూడదు. సో, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అన్‌ప్యాక్. సో, మనకి క్యాష్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ ఎలా అయితే వచ్చినాయో అలా క్యాష్ అయిపోయింది. ఫాస్ట్‌గా రీడ్ అవుతుంది చూసారా మీరు? సో, క్యాష్ చేయడం వల్ల రీజ్ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాష్ చేయడం ఎందుకు పనికొస్తుందంటే స్టోరేజ్. ఈ క్యాష్ అనేది స్టోరేజ్ అవుతుంది. అలాగే మనకి స్లో అవ్వకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ ఫ్లూయిడ్ సర్ఫేస్. మీకు క్యాష్ అంటే ఎందుకు చేయాలి అని అనిపించిందంటే ఒకసారి చెప్తానేనండి. క్యాష్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి రెండర్ టైం అనేది తగ్గుతుంది. అలాగే మనకి క్యాష్ చేయడం వల్ల మనకి వర్క్ స్పీడ్ అవుతుంది. అర్థమవుతుందా? క్యాష్ చేసే టైం కాకుండా మనం వర్క్ చేసేటప్పుడు స్పీడ్‌గా వర్క్ అవుతుంది. మనం ఖాళీ టైంలో క్యాష్ పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి వచ్చి చూసుకుంటే అయిపోతుంది కదా! ఈలోగా మనం వర్క్ చేసుకోవచ్చు స్పీడ్‌గా. సో, ఇక్కడ పార్టికల్ ఫ్లూయిడ్ సర్ఫేస్ నోడ్ వాడాను. సో, ఈ నోడ్ ఎందుకు వాడానంటే మనం పార్టికల్స్‌ని వాటర్‌గా ఆహ్, వాటర్ మెటీరియల్ ఇవ్వలేము పార్టికల్స్‌కి. సో, వాటర్ మెటీరియల్ ఇవ్వడానికి మెష్ చేశాను. మెష్‌కి మనం మెటీరియల్ ఇవ్వగలం. సో, దీంట్లో మనం సేమ్ పార్టికల్ సెపరేషన్‌ని కాపీ పారామీటర్, పేస్ట్ రిలేటివ్ రిఫరెన్స్ చేశాను. సేమ్ అదే దాన్ని. సో, ఇది చేసిన తర్వాత ఇది మెష్ అయిపోయింది కదా! ఈ పార్టికల్ ఫ్లూయిడ్ సర్ఫేస్ అనేది మెష్ చేయడానికి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో, దీన్ని కూడా క్యాష్ చేశాను. నాకు ఎక్కువ టైం యూజ్ అవ్వకుండా ఉండడానికి. మళ్ళీ రెండర్ తక్కువ టైం పట్టడానికి. ఇక్కడ మెష్ అవుట్ అని పెట్టాను. ఈ మెష్ అవుట్ ఎందుకు పెట్టానో ఒకసారి చెప్తానేనండి. సో, నాకు అంతా క్యాష్ అయిపోయింది కదా! నాకు మెష్ క్యాష్ అయిపోయింది. నాకిప్పుడు రెండర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాను? ఇదంతా వర్క్. సో, ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. సో, దీనికి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది వర్క్. ఇది రెండర్. సో, నేను రెండర్‌లో ఫస్ట్ మెష్ అని మనం ఇందాక మెష్ చేసాం కదా! పార్టికల్స్‌ని. ఆ మెష్‌ని ఇక్కడ ఆబ్జెక్ట్ మర్జ్ నోడ్ తీసుకొని దాంట్లోకి దాంట్లో నుంచి దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేయడం అని కాదు. అక్కడి నుంచి ఇక్కడికి యూజ్ చేసుకోవడానికి పనిచేస్తది. రీడ్ చేసుకోవడానికి. సో, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మెష్ ఔట్ అని ఒక నల్లేసాను కదా! దీన్ని కంట్రోల్ సి కాపీ చేసుకొని, ఇక్కడ మెష్ ఔట్‌లోకెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ ఆబ్జెక్ట్ 1లో పేస్ట్ చేస్తే మనకి మన మెష్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, దీన్ని మనం రెండర్ పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లాస్. సో, మనము గ్లాస్ మోడల్ ఉంది కదా! అదెక్కడుంది? కొలిషన్ ఆబ్జెక్ట్‌లో ఇక్కడుంది కదా! దీన్ని కాపీ చేసుకొని కొలిషన్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పేస్ట్. సేమ్ ప్రాసెస్. గ్లాస్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఒక చిన్న బ్లాక్ పెట్టుకున్నా. ఇది మీకు యూజ్ అయితే ఓకే. లేకపోతే తీసేయండి. మీ ఇష్టం అది. ఇక్కడ ఒక స్ఫియర్ తీసుకొని ఇక్కడ ఒక క్లిప్ నోడేసి ఇక్కడ బిలో పెడితే బిలో వస్తది. అయి పెడితే అయి వస్తది. ఓకేనా? దీన్ని ఇలా చేసుకున్నాను బ్యాక్‌గ్రౌండ్ కింద. సో, మూడిటిని ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. హైడ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇది ప్లే చేస్తే ఇలా వస్తది. అర్థమవుతుందా? సో, నేను దీన్ని రెండర్ పెట్టాలనుకుంటున్నా నా కెమెరా వ్యూలో. సో, నేను ఆల్రెడీ కెమెరా సెట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి వ్యూలో మనకి కెమెరా క్రియేట్ అవుతుంది. ఇక్కడ కెమెరా క్లిక్ చేయంగానే మనకి కెమెరా వ్యూలో కెమెరా క్రియేట్ అవుతుంది. సో, దీన్ని నేను ఆల్రెడీ కెమెరా తీసుకున్నాను. సో, దీన్ని నేను రెండర్ చేయాలనుకుంటున్నా. ఈ కెమెరా వ్యూలో.
సో దీన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ కీ బటన్ ఉంది కదా, వ్యూ పోర్ట్లోనే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. కీ బటన్ నొక్కితే ఇలా రెడ్ కలర్ బౌండరీ వస్తుంది. ఆల్ట్ పట్టుకుని మనం ఏ వ్యూలో అయితే కావాలనుకున్నామో ఆ వ్యూలో సెట్ చేసుకుని మళ్ళీ కీ నొక్కేస్తే మనకి ఆ వ్యూలోనే ఉంటుంది. ఇది కెమెరా 2, ఇది కెమెరా 1. అర్థమవుతున్నా కెమెరా ఎలా తీసుకోవాలో? ఇది క్లిక్ చేస్తే మనకి వ్యూ పోర్ట్లో కెమెరా అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నా కెమెరా 1 ఉంది కాబట్టి ఆల్రెడీ నాకు ఇది వద్దు. ఓకేనా? మళ్ళీ కెమెరా 1లోకి వెళ్ళిపోయి చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూడింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం ఏదైతే రెండర్ చేయాలనుకుంటున్నామో వాటిని. లైట్, ఈవీ లైట్. సో ఈవీ లైట్ అనేసి ట్యాబ్లో ఈవీ లైట్ అని కొట్టండి, ఎన్విరాన్మెంట్ లైట్. ఓకేనా? ఈ లైట్లో నేను ఒక హెచ్డిఆర్ మ్యాప్, మీకు హెచ్డిఆర్ మ్యాప్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి చెప్తాను నేనండి. హెచ్డిఆర్ మ్యాప్ అంటే 360 డిగ్రీ ఫోటో అనమాట. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ పాలీ హెవెన్ అనే వెబ్సైట్లో దొరుకుతాయి. సో నా నెట్ లేదు, ఒక నిమిషం ఆన్ చేస్తున్నా. ఇక్కడ పాలీ హెవెన్. సో పాలీ హెవెన్ అనే వెబ్సైట్లో మనకి ఈ హెచ్డిఆర్ అనే ఫొటోస్ దొరుకుతాయి. హెచ్డిఆర్ ఫొటోస్. ఇక్కడ హెచ్డిఆర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవుట్డోర్ కావాలా, స్కైస్ కావాలా, ఇండోర్ కావాలా, స్టూడియో కావాలా, ఇవన్నీ. సో నేను ఆల్రెడీ ఈ స్కైస్లో ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు నచ్చినవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు నీకు ఆ వ్యూ చూపిస్తాను. అది హెచ్డిఆర్ ఏమైతే తీసుకున్నానో ఆ వ్యూ. ఇదిగోండి నేను హెచ్డిఆర్ ఇది తీసుకున్నాను. ఈ వ్యూ ఇలా ఉంటుంది హెచ్డిఆర్ఐ. ఓకేనా? సో దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ కెమెరా వ్యూలోకి వెళ్ళిపోయి క్లిక్ చేస్తున్నాను. కెమెరా అయిపోయింది. ఇక్కడ హెచ్డిఆర్ మ్యాప్ యాడ్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి కెమెరా కూడా తీసేసుకున్నాను. లైట్స్, కెమెరా. సో ఈ బాక్స్ ఎలా తీసుకోవాలో గుర్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి బాక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది పెద్దది చేసుకుందాం. సో రెండర్. సో ఇలా అన్ని చేసినాక రెండర్ చేస్తే మనకి ఏమి రాదు, ఎందుకంటే నేను వీటికి మెటీరియల్స్ ఇవ్వాలి. సో మెటీరియల్స్కి ఇక్కడ మెటీరియల్ ప్యాలెట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మెటీరియల్ ప్యాలెట్లో కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ. సో వీటిలో బేసిక్ లిక్విడ్ ఎందుకు తీసుకున్నానంటే వాటర్ కోసం. సో సిల్వర్, రఫ్, ఇవన్నీ తీసుకున్నాను. కొన్ని వాడాను. వీటిలో ఏమేమి వాడానో ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి మెష్లో బేసిక్ లిక్విడ్ వాడాను. ఇక్కడ గ్లాస్లో టింటెడ్ గ్లాస్ వాడాను. ఇక్కడ ప్రిన్సిపల్ షేడర్ వాడాను. సో ఇక్కడ టింటెడ్ గ్లాస్, ఈ గ్లాస్కి వచ్చేసి టింటెడ్ గ్లాస్ వాడాను. దీనికి మెష్ వాడాను, దీనికి బ్యాక్గ్రౌండ్ వాడాను. ఇది ఎలా వాడానంటే ఒకసారి మెటీరియల్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ మన కనిపిస్తున్నాయి కదా ప్రీసెట్స్, దీంట్లో బేసిక్ లిక్విడ్. సపోజ్ నీకు ఒకసారి చూపిస్తాను, ఒక నిమిషం. ఎక్కడ కనిపిస్తున్నాయి? సో బేసిక్ లిక్విడ్. దీనిలో ఇలా క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్తో డ్రాగ్ చేస్తే మనకి క్రియేట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను, ఇది ఓకే, డిలీట్. నెక్స్ట్ వచ్చేసి టింటెడ్ గ్లాసే కదా, అది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సరే వీటిలోనే ఎక్కడ ఉంటాయి, నేను వీటిలోనే తీసుకున్నాను. ఓకే, కనిపించట్లేదు కానీ వీటిలోనే ఉంటాయి, ఒకసారి చూడండి మీకే కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ షేడర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, దీనికోసం తీసుకున్నాను. ఓకేనా? సో వీటిని డబుల్ క్లిక్ చేస్తే మనకి వీటి యొక్క యాట్రిబ్యూట్స్ వస్తాయి. సో వీటిలో నేను ఇక్కడ డిఫ్యూజ్ కనిపిస్తుంది కదా, డిఫ్యూజ్ ఇంటెన్సిటీ 0 చేశాను.
నాకు వాటర్‌కి ఏ కలరు ఉండకూడదు. ఓన్లీ ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి అని చెప్పేసి డిఫ్యూజ్ ఇంటెన్సిటీ 0 చేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ షేడర్ ఒకటి తీసుకున్నా కదా! ప్రిన్సిపల్ షేడర్‌లో బ్లాక్ కలర్. నాకు బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ కావాలని చెప్పేసి బ్లాక్ కలర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి లైట్. లైట్ ఆల్రెడీ అయిపోయింది కదా! ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అయిపోయింది. ఇక్కడ టింటెడ్ గ్లాస్. ఇక్కడ టింటెడ్ గ్లాస్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ నేను కలర్ ఏ కలర్ కావాలి, ట్రాన్స్పరెన్సీ ఎంత కావాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలరు, మీరు నచ్చిన షేడర్ మనం ప్రిన్సిపల్ షేడర్‌లు ఉన్నాయి కదా! మెరిటైల్ వ్యాలెట్‌లో. సో, మీకు నచ్చినవి యూజ్ చేసుకోండి. చెక్ చేయండి. డ్రాగ్ చేసి ఇలా క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తాయి. అది ఓకేనా? సో, నాకు వద్దనుకుంటే డిలీట్. ఇది ఆల్రెడీ వాడాను. అవసరం లేదు. డిలీట్. ఇది వాడాను. ఇది డిలీట్. సో, ఇవేమి అవసరం లేదు. ఇక్కడ రెండర్ వ్యూలో ఇప్పుడు మనం రెండర్స్‌ని ఎలా అప్లై చేయాలి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండర్‌లో ఇక్కడ మెటీరియల్‌లో ఇక్కడ పాత్ ఇవ్వాలి. సో, ఇక్కడ మ్యాట్ ఇలా ఉంటది మామూలుగా అయితే. ఇక్కడ మ్యాట్‌లోకెళ్ళి మనం ఏదైతే తీసుకున్నామో ఆ మెటీరియల్‌ని ఇక్కడ యాక్సెప్ట్. ఇప్పుడు నేను దీనికి ఏం తీసుకున్నాను? ఇక్కడ మెష్‌కి బేసిక్ లిక్విడ్ తీసుకున్నాను. యాక్సెప్ట్. నెక్స్ట్ వచ్చి గ్లాస్‌కి. గ్లాస్‌కి టింటెడ్ గ్లాస్. సేమ్ ప్రాసెస్ అలాగే టింటెడ్ గ్లాస్. యాక్సెప్ట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా. సో, ఇలా అన్నీ అయిపోయినాక మనం రెండర్ వ్యూ చెక్ చేయాలి. రెండర్ వ్యూ చెక్ చేయడానికి ముందు ఏం చేస్తున్నానంటే డిలీట్ చేస్తున్నాను. రెండర్ చేసిన ఆల్రెడీ నేను. సో, రెండర్ డిలీట్ చేశాను. ఇప్పుడు రెండర్ వ్యూ క్లిక్ చేయంగానే ఇక్కడ కెమెరా మనం కెమెరా 1 తీసుకున్నాం కాబట్టి కెమెరా 1 యాక్సెప్ట్. ఇక్కడ రెండర్‌లో రెండర్ అని కొడితే మనకి రెండర్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. సింగిల్ ఫ్రేమ్ రెండర్ ఇది. రెండర్ వ్యూ చెక్ చేసుకోవడానికి. సో, ఒక 1 మినిట్ ఆగండి. వెయిట్ చేయండి. చూద్దాం. అది జనరేట్ అవుతుంది. కొంచెం టైం పడతది. రెండర్ కొట్టాను. సో, అవుతుంది. నేను మళ్ళీ డిస్టర్బ్ చేశాను. సో, రెండర్ అవుతుంది గానీ ఏం కనిపించలేదండి. అవుతుంది. సో, నేనిలా రెండర్ పెట్టుకున్నాను. ఇది ఫుల్ రెండరింగ్ కావట్లేదు. అయినా చూపిస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి రెండర్ సెట్టింగ్స్ చెప్తాను. సెట్టింగ్ చేసినాక రెండర్ ఎలా చేయాలో చెప్తాను. ఆల్రెడీ నేను రెండర్ చేశాను. అది కూడా చూపిస్తాను. . 56% అయింది. సో, ఇప్పుడు మీరు క్యాష్ చేశారు కాబట్టి మనం ఈ ఫ్రేమ్ ఎక్కడైనా పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకేనా? క్యాష్ చేయకపోతే ఇది లోడ్ అవుతానే ఉంటది. ఇది కుక్ అవ్వి, లోడ్ అయ్యి చాలా టైం పడతది. క్యాష్ చేయడం వల్ల మనకి రెండర్ అనేది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఏ ఫ్రేమ్‌లో అయినా.
సో రెండర్ అనేది కొంచెం స్లోగానే అవుతుంది. కంగారు పడకుండా వెయిట్ చేయండి. స్కిప్ చేయకండి. మీరు గమనిస్తే ఇక్కడ ఏదైతే విజిబిలిటీ ఉందో అది మాత్రమే రెండర్ అవుతాయి. ఇవి మనం వర్క్ని విజిబిలిటీ పెట్టకూడదు. మనం ఏదైతే రెండర్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే విజిబిలిటీ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇది కొంచెం టైం పట్టేటట్టుంది. మీకు రెండర్ సెట్టింగ్స్ చెప్పేస్తాను. ఒక నిమిషం. ఇక్కడ ఆబ్జెక్ట్ కాకుండా అవుట్లోకి వెళ్ళి ఇక్కడ మంత్రాన్ని నోడ్ క్రియేట్ అవుతుంది. మనం అక్కడ రెండర్ వ్యూ అని చెక్ చేయగానే ఇక్కడ నోడ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ట్యాబ్ సెర్చ్ చేసి మంత్రాన్ని మనం నోడ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నేను దీంట్లోనే వాడుతున్నాను. ఇక్కడ కెమెరా వన్, ఆల్రెడీ కెమెరా వన్ అక్కడ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కెమెరా వన్ తీసుకుంది. లేకపోతే మీరే ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవర్ రైడ్ కెమెరా రిలేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ యూ స్పెసిఫైడ్ రెజల్యూషన్ మనం సొంతంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. నేను స్పెసిఫైడ్గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ రెజల్యూషన్ ఇక్కడ దీంట్లో మీకు నచ్చిన వాల్యూ. సో మీకు ఎంత ఎక్కువ ఎక్కువ పెడితే అంత టైం పడుతుంది. సో నేను ఆఫ్ రెజల్యూషన్ యూజ్ చేస్తున్నాను. చాలా టైం పడుతుంది ఆఫ్ రెజల్యూషన్ అయినా రెండర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పాత్, మనం ఎక్కడైతే రెండర్ అవ్వాలనుకుంటున్నామో ఆ పాత్ అనమాట ఇది. ఇక్కడ మీకు అందరు ఆల్రెడీ చెప్పాను, $F4.exr ఇది ఉండాలి లాస్ట్లో. మనం ఏది ఈ ఫార్మేట్ అనమాట, రెండు ఫార్మేట్ ఈ ఎక్స్ఆర్ ఫార్మేట్లో. సో న్యూకు కానీ సంథింగ్ ఏదైనా న్యూక్లో అయితే మనకి ఈజీగా చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో న్యూక్ అనేది కామ్ సాఫ్ట్వేర్. సో మీకు తర్వాత చెప్తాను కామ్ సాఫ్ట్వేర్ గురించి. ముందైతే రెండర్ చేసే ప్రాసెస్ అనమాట. ఇక్కడ $F.exr 4.exr ఇది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన పాత్ ఇవ్వచ్చు. సో నేను ఆల్రెడీ పాత్ ఇచ్చాను. ఇక్కడ రెండర్ వన్ విజువల్తో ఆల్రెడీ ఈ ఎక్స్ఆర్ ఫార్మేట్లో నేను క్యాష్ చేశాను. ఏం చేయాలంటే ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ తీసుకుని, సపోజ్ నేను ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నా, ఆర్ఈ అని యాక్సెప్ట్. దీంట్లో MP4 కాదు, మీ సపోజ్ రెండర్ పేరు వచ్చేసి వాటర్ అనుకుందాం. పేరు తర్వాత $F4.exr యాక్సెప్ట్ ఇలా ఉండాలి. లేకపోతే అది డిఫాల్ట్గా ఇస్తాడు, దాన్నే వాడేయండి. రివర్ట్ టు డిఫాల్ట్. సో రివర్ట్ టు డిఫాల్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మనకి మనం సేవ్ చేసిన ఈ ఫైల్ సేవ్ చేస్తాం కదా, ఆ ఫోల్డర్లోనే ఇక్కడ రెండర్ అని నేమ్ ఉంది కదా, ఈ నేమ్తో మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి రెండర్ అయిపోతుంది ఫైల్ నేమ్తో. సో నేను ఇక్కడ వర్షన్ అప్ పెట్టుకోవచ్చు, వర్షన్ 2, వర్షన్ 3, సపోజ్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఫోల్డర్ నేమ్. ఓకేనా? మీ ఇష్టం ఇది. సో నేను ఎక్కువగా ఇక్కడే చేంజ్ చేస్తాను. అక్కడ డెస్క్టాప్కి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేంజ్ చేసేస్తాను. మనం ఫైల్ సేవ్ చేసిన కాడ ఆటోమేటిక్గా ఫోల్డర్ క్రియేట్ అయిపోయి మనకి రెండర్ అనేది అవుతుంది. ఇది ఫోల్డర్. నెక్స్ట్ వచ్చేసి రెండరింగ్లో ఇక్కడ పిక్సెల్ శాంపుల్ అని కనిపిస్తున్నాయి కదా. సో పిక్సెల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది అనుకుంటున్నా. తెలియని వాళ్ళకి ఏంటంటే పిక్సెల్స్, మనకి పిక్సెల్స్ అంటే కెమెరాల రెజల్యూషన్ ఉంటాయి కదా, వాటిలో చిన్న పిక్సెల్స్, ప్రతి ఫోటోకి కొన్ని పిక్సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి రెండర్ వ్యూలో చెక్ చేస్తే మనకి పిక్సెల్స్ చిన్న పిక్సెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్స్ అనేది ఇవే పిక్సెల్స్. సో ఇవి ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ క్వాలిటీగా వస్తుంది. సో మీకు ఇక్కడ 3x3 ఉంది. సో ఇప్పుడు నేను సపోజ్ 10x10 పెట్టాను అనుకో, ఇవి చిన్నవి అయిపోతాయి, ఇంకా ఎక్కువ టైప్ పట్టేస్తుంది, ఇంకా ఎక్కువ క్వాలిటీ వస్తుంది. సో నేను డిఫాల్ట్గానే వదిలేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెంబరు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్, వాల్యూమ్ లిమిట్స్. నేను సపోజ్ ఒక 3 అనుకుంటున్నా, లేదు 0నే. క్వాలిటీ కోసం అది కూడా క్వాలిటీ కోసమే. శాంప్లింగ్లో ఇక్కడ నాయిస్
ఇది కూడా నాయిస్ లెవెల్ ఎంత ఉండాలి అని చెప్పేసి క్వాలిటీ, ఇది కూడా వాల్యూమ్ క్వాలిటీ ఒక 3 అనుకుందాం. సో ఇవన్నీ పెట్టాను నేను ఆల్రెడీ, లిమిట్స్ ఒకటే పెట్టలేదు. సో మీ లిమిట్స్ కావాలంటే 3 అలా పెట్టుకోండి, ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ నాయిస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, మరీ నాయిస్ లేకుండా. సరే, ఒకసారి సింగర్ ఫ్రేమ్ రెండర్ చెక్ చేయొచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ నేను రెండర్ తీసాను. ఓకే, ఇక్కడ 0. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫ్రేమ్ రేంజ్ పెట్టేసి ఇక్కడ రెండర్ టు డెస్క్ అని కొట్టేస్తే మనకి మనం ఎక్కడైతే ఫోల్డర్ ఇచ్చామో అక్కడ మనకి EXR ఫార్మేట్లో క్రియేట్ అయిపోతుంది ఫ్రేమ్ బై ఫ్రేమ్. ప్రతి ఫ్రేము రెండర్ అయిపోతుంది. ఓకేనా, రెండర్ టు డెస్క్ అని కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ రెండర్ చేసిన దాన్ని ఒకసారి చూపిస్తాను. సో రెండర్ చేసింది, సో నేను రెండర్ చేశాను కానీ ఆ వీడియోని మీకు చూపించలేదు. సో న్యూక్లో చూపిస్తాను. రెండర్ చేసిన ఫైల్ని నేను సేవ్ చేయలేదు. సో న్యూక్లో చెక్ చేసుకోవచ్చు, మనం రెండర్ ఫోల్డర్ ఉన్నాయి కదా ఆల్రెడీ చేసిన ఫోల్డరు. సో రెండర్ వ్యూ 1 అని ఉంది, దీన్ని న్యూక్లోకి డ్రాగ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో నా మాటలు మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తే మీకే అర్థమవుతుంది వర్క్ అనేది. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి, లేకపోతే మీకు అర్థం కాదు వీడియో అనేది. ఓకేనా, సో దీంట్లోకి నేను నా రెండర్ని డ్రాగ్ అండ్ డ్రాప్, ఒక ఫ్రేమ్ ఎర్రర్ వచ్చింది, 1 క్లిక్ చేస్తే మనకి వ్యూ వచ్చేస్తుంది. సో నా రెండర్ అనేది ఇలా ఉంది. ఓకేనా, సో దీన్ని వీడియోని మీకు పెడతాను యూట్యూబ్ ఛానల్లో, షార్ట్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే, క్లోజ్. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.